హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ కల్ట్. నెమ్మలి కదా వచ్చేదాడా అదే. సో మీకు ఈ మార్నింగ్ సన్ రైజ్ కర్నూలు ఒక చిన్నపాటి వీడియో అయితే చేయడం జరిగింది. మన కర్నూలు కొంచెం డిఫరెంట్గా చూపించడానికి అయితే ఈ వీడియో ట్రై చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సో షేర్ కూడా చేయండి. నచ్చిందంటే చిన్న నైస్ అనే కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ కర్నూల్. సో కంప్లీట్గా మంచుతో కప్పబడింది. మన కర్నూలులో కూడా మంచి వ్యూ పాయింట్. అంటే ఇది స్టార్టింగ్ కాబట్టి కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఇంకా అదేమంటారు, ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకొక 20 days తర్వాత ఇంకా మనకి ఇది మొత్తం ఇలా పక్కన ఇక్కడ అవాల్ కనిపిస్తుందా, అవాల్ కూడా కనపడదు అనమాట. అంత మంచిదే కురుస్తుంది. సో నేను ఎందుకు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, సో ఇది ఈ టైంకి ఇలా చూపిస్తే మీరు నెక్స్ట్ ఒక 20 days తర్వాత 10 days 30 days తర్వాత ఇంకా ఎక్కువ మంచు కురిసే టైంలో మీరు వచ్చి ఈ వ్యూని ఎంజాయ్ చేస్తారనే ఒక చిన్న ఉద్దేశంతో తీసుకురావడం జరుగుతుంది ఈ వీడియో. సో చూడవచ్చు మీరు అసలు కర్నూలు ఎంత బాగుందో. అంటే మనం ఒక టైంలో చూసే కర్నూలు అంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, అదేమంటారు ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్పి. అలా కాకపోతే ఇంకోటి ఏంటది ట్రాఫిక్. ఈ మధ్య ట్రాఫిక్ కూడా మన కర్నూలు ఎక్కువ ఉంటుందండి. సో ట్రాఫిక్ అలా. సో ఎప్పుడు అదే కాకుండా ఇది ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్. మన కర్నూలుని కొత్తగా చూడడానికి అయితే వీడియో ప్లాన్ చేస్తున్నాను. సో చూడవచ్చు. సో మీరు చూడవచ్చు ఆ ఫ్యాక్టరీ చూడండి. సో చూడడానికి పాతగా అయిపోయినా ఎంత నీట్గా కనిపిస్తుందో. సో మనకి డే టైంలో ఇంకా ఈ మంచు కూర్చోని టైంలో వస్తే మనకి ఇది మొత్తం నీట్గా కనిపిస్తుంది. ఏంది ఆ హౌసెస్ అవన్నీ ఇక్కడ ఇలా కనపడకుండా మనం అక్కడికి వెళ్దాం. అది ఉంది కదా ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఇంకొక వ్యూ అయితే మనం మీకు చూపిస్తాను. నేషనల్ హైవే అంతా కనిపిస్తుంది బాగా. సో వెహికల్స్ అలా వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ సో మంచి ప్రశాంతమైన వాతావరణం. ఇప్పుడు తక్కువ పడుతుంది మంచు. ఇలా టైంలో నేను వీడియో పెట్టాను అనుకోండి, మేబీ ఆర్ మైట్ బి మీరు రావచ్చు. అంటే ఎవరన్నా ఈ వ్యూని ఎంజాయ్ చేయాలంటే రావచ్చు. అంటే మధ్య మనకి ఇలాంటి వ్యూ చూడాలంటే నంది హిల్స్ అక్కడికి బయటకు అక్కడ వెళ్తుంటారు కదా. సో అలాంటిది మన కర్నూలులో ఉందని చెప్పి చిన్నగా చూపిస్తున్నాను అనమాట. ఈ టెంపుల్ యొక్క వీడియో మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను కంప్లీట్గా. సో ఫర్దర్గా తీసుకొస్తాను ఆ వీడియోని. ప్రజెంట్ అయితే ఈ వ్యూని చూడండి. టెంపుల్ దగ్గర నుంచి ఇలా కనిపిస్తాను. ఒకవేళ మీరు వచ్చారనుకోండి వ్యూ చూడడానికి ఇలా చైర్స్ కూడా అవి ఏమంటారు ఈ చైర్స్ కూడా పెట్టడం జరిగింది. చూడవచ్చు. మంచు కంప్లీట్గా కప్పేసింది కర్నూలుని. చూస్తున్నారు కదా వ్యూని. సో ఇక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే కొంచెంసేపు అలా కూర్చోవచ్చు, కూర్చొని చూడవచ్చు.
ఒక 1 వీక్ బ్యాకే అదే మన బైక్స్ బయట పెడతాం కదా, బైక్ మీద మంచు పడింది అనమాట. అది వాటర్ అలా ఉంటాయి కదా, నేను అప్పుడే అనుకున్నా వచ్చి ఒకసారి పెడదాము, వీడియో బాగుంటుంది అన్నట్టు అనుకున్నాను. సో ఇట్స్ టైం అనమాట. చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీరు చూడవచ్చు, కంప్లీట్గా మంచిగా కనిపిస్తూ ఉంటుంది మీకు. అంటే ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఒక చూపించడానికి అయితే ఈ షార్ట్ క్రియేట్ చేయడం. ఇక్కడ ఒక కొండ ఉంటుంది, పైనకి వెళ్తే మొత్తం వ్యూ కనిపిస్తుంది అనమాట, ఇంక్లూడింగ్ మన ఆంజనేయ స్వామి స్టాచ్యూ. పైనకి వెళ్దాం. ఎలాగనమాట ఇది మళ్ళీ వ్యూ ఎంజాయ్ చేయడానికి మళ్ళీ ఇక్కడ నుంచి కంపల్సరీ స్విమ్మింగ్ చేయడానికి దుంకినట్టు దుంకారు. సో ఇక్కడ నుంచి ట్రైన్ వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. ఇలా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు అదే ట్రైన్ మనకి ఇక్కడ అనిపిస్తుంది. నా బ్యాగ్ పెట్టాను కదా, ఇది హైట్ ఇక్కడ మనకి హైట్ అనమాట. ఇక్కడ ఇది లాస్ట్ హైట్. ఇక్కడ కూర్చొని చూస్తే ఇంకా మంచిగా ఉంటుంది. సో ఇలా కూర్చొని ఇలా ఇక్కడ మనకి దర్గా ఉంటుంది. సో మీరు ఒకవేళ విజిట్ చేసిన వ్యూ ఎంజాయ్ చేయడానికి మార్నింగ్ అటు సైడ్ ముందు టెంపుల్ ఉంటుంది, మనకి ఇక్కడ దర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది. సో మీరంతా అంటే ఒక ఏమంటారు డివోషనలా అదే. సో మీరు ఇక్కడ వచ్చిన వెదర్తో పాటు మనకి ఇక్కడ దర్గాకి అది టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి. సో విచ్ వన్ యూ వాంట్ యూ కెన్ విజిట్ అనమాట. చాలా మంచి ఇదైతే ఉంటుంది అక్కడ నుంచి. సో సన్ రైజ్ అయితే చూద్దాం మంచిగా ఉంటుందా. సో సన్ రైజ్ కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా అక్కడ సన్ అయితే ఇంకా అలా పైనకి వస్తూ ఉన్నారు. చూడండి చెప్పాను బాగున్నా కనిపిస్తున్నాయా మీకు వ్యూ మీద. ఎప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదు, ఇలాంటివి కూడా చూడాలి. సో చూడొచ్చు. సో నేను మీకు చూపిస్తూ ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ దిస్ వెదర్ అండ్ దిస్ క్లైమేట్ అన్నమాట, దిస్ నేచర్. సో వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. మరి ఎవరైనా మళ్ళీ మన కర్నూలు ఇంకో ఎవరైనా వేరే వాళ్ళు లాగింగ్ ఎలా వస్తా ఉంటే ఇక్కడ ఇంత గ్యాప్ అయితే ఉండేవండి. ఇది గ్యాప్ ఉందా, నాకు ఎక్కడికి 1.5 మీటర్ అలా గ్యాప్ ఉంది. ఎడ్జ్కి మాత్రం వెళ్ళకండి, చెప్పలేము. తుమ్ము వచ్చిన తుమ్ముక్కున ముందుకు వెళ్ళిపోతాం. అది కొంచెం డేంజర్ అనమాట. సో ఆల్మోస్ట్ సన్ రైజ్ చేసింది. అండ్ మనకి ఆ సన్ క్యాప్చర్ చేస్తే మొత్తం డార్క్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఒక
6కి అలా వచ్చిన ఈ వెదర్ని మంచిగా చూడవచ్చు అనమాట. సో 7 అవుతుంది టైం చూడవచ్చు మీరు. సో 7 అవుతుంది అనమాట. ఒక 1 అవర్ ఇక్కడ స్పెండ్ చేసిన ఒక మంచి అట్మాస్ఫియర్ని మీరు అంటే మంచి నేచర్ని మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి. సో చూడండి కింద ఇంకా కొంచెం మంచి ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఆ కొండని కమ్మేసినట్టు ఇందాక అలా కనపడలేదు, ఇప్పుడు అలా కనిపిస్తుంది. ఒకసారి చూడవచ్చు మీరు. అలా అక్కడ నుంచి స్నో వస్తున్నాయి, అలా ఫాగ్ అనేది వస్తుంది, దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో సన్ రైజ్ అండ్ మనకి ఫాగ్ చూడవచ్చు మీరు. లుకింగ్ గ్రేట్, నైస్, ఫెంటాస్టిక్ అనమాట. మీరు మన బ్యాక్గ్రౌండ్ చూస్తే కర్నూలు సిటీ కంప్లీట్గా కప్పబడింది చూడవచ్చు. ఇక్కడ ఇంకా ఎక్కువ మంచి అయితే కనిపిస్తుంది చూడండి. అంటే మనకి ఇలా సూర్యుడు వచ్చే టైంలో ఇంకొంచెం ఎక్కువ అయితే కనిపిస్తుంది. మన బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు కదా, చూస్తున్నారు కదా. సో అంటే మన స్టాచ్యూ ఇది చాలా బాగుంది వెదర్. అటు సైడ్ చూస్తే ఇంకా మంచు, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇంకొన్ని రోజులకి ఇంకా ఎక్కువ మంచు కూర్చోడం జరుగుతుంది. అప్పుడు మీరు ఇంకా వెదర్ని మంచిగా ఆస్వాదించవచ్చు. ఒక రౌండ్ వ్యూ. చూడవచ్చు. ఇప్పుడు అది ఇంకోటి ఏంటి అంటే మనకి మామూలు టైం అదే సన్ రైజ్ కాకముందు కొంచెం తక్కువ అయితే కనిపిస్తుంది మంచు. ఇంతకుముందు మీరు వీడియోలో చూసినట్టు. ఇప్పుడు సన్ రైజ్ కంప్లీట్గా అయిన తర్వాత మనకి చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ హౌ అనమాట. ఇట్స్ లుకింగ్ కంప్లీట్లీ ఫాగ్ అంటే మనకి కంప్లీట్గా క్లోజ్ అయిపోయినట్టు, అంటే మంచి ఎక్కువ కనిపిస్తుంది. ఇది మీరు ఈ టైంలో కొంచెం సన్ రైజ్ అయిన తర్వాత చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది అంట. మీరు చూడవచ్చు సన్ రైజ్, ఆ చెట్టు పక్కన సన్ రైజ్ కంప్లీట్గా మంచి ఇట్స్ ఆసమ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటా, సపోర్ట్ చేయండి ప్లీజ్. సో థ్యాంక్ యూ. సో కర్నూలులో ఇది ఒక మంచి ప్లేస్, నేచర్ మన కర్నూలుకి ఇచ్చిన ఒక మంచి ప్లేస్, అందం అనమాట. అంటే నైసర్గిక స్వరూపం అంటాం కదా, అది వదిలే మళ్ళీ అంత తెలుగు ఎక్కువైపోద్ది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. మీరు కొత్తగా లేదంటే ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కర్నూలు కల్చర్ ఛానల్ని. అండ్ అదే మన కర్నూలులో కొంచెం ఈ ఛానల్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ అలా కానీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇంకోటి ఏంటంటే చిన్న వీడియోస్ కొంచెం గ్యాప్ అయినా నేను మన దాంట్లో ఒక అవసరం ఉండాలి. పొద్దున్న మీకు వాళ్ళు వర్క్ చేస్తున్నారు, కొంచెం ట్రాక్టర్ సౌండ్స్ అయితే వస్తాయి, అది ఇగ్నోర్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలా లింక్ షేర్ చేసినా నాకు కొంచెం ప్లస్ అవుద్ది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.